పట్టుదల కృషి ఉంటే అవార్డులు వాటంతటా అవే వస్తాయని నందమూరి బాలకృష్ణ అన్నారు. తనకు దక్కిన విజయాన్ని సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందనేందుకు ఉదాహరణలని బాలయ్య తెలిపారు. తనకు అవార్డు వస్తే అందరికి వచ్చినట్లుగా జనాలు ఫీల్ అవుతుంటే చాలా ఆనందంగా ఉందని బాలయ్య తెలిపారు. ఏది మంచి అనిపిస్తే అది తపస్సులాగా చేయాలని బాలయ్య సూచించారు. కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా బసవతారకం ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమంలో బాలయ్య తన మనస్సులోని మాటలను వెల్లడించారు. ఇది సినిమాకి ఇచ్చారండి. సినిమాను కూడా అంటే కళ్ళు మూసుకుంటే కలిగేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. దానికి రామారావు గారి ఒక నిదర్శనం. ఎందుకంటే అనేది ఎప్పుడు రుణం ఉంచుకునేవారు కాదు. అది రుణశేషమైన అగ్నిశేషమైన శత్రుశేషమైన అంటాం. అటువంటిది ఒక్కొక్క సినిమా ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క సందర్భం ఏదో ఒకటి నాకుగా నేను ఒక పాత్ర నుంచి పుట్టొచ్చు అంటాను. ఒక సినిమా లేదా ఒక పంచభక్ష పరమాన్నం వడ్డించిన ఫుల్ ప్లాటర్ కావచ్చు, లేకపోతే ఏదో ఇంకో సినిమా చూసి కావచ్చు, ఒక నవల చదివి కావచ్చు. సో అలా ఒక్కొక్కటి సందర్భం నాకు అన్నీ అలా కలిసి వచ్చింది కాకతాళీయంగా అని చెప్తుంటాను మీతో. ఇప్పుడు ఈ నీటి సమస్య గురించి తీసావు ఈ సినిమా. నేను ఒక హిందూపూర్ అటు అనంతపురం జిల్లా అంటే అటు తక్కువ వర్షపాతం ఉన్న రెండో